అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 81 అండ్ 82. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఆఫీస్కి టైం అవుతుండడంతో బైక్ మీద స్పీడ్గా వెళుతున్న గోపి దారిలో ఒక దగ్గర సిగ్నల్ పడబోతోంది అని కొంచెం స్పీడ్ పెంచి వెళ్ళబోతుండగానే సిగ్నల్ పడడంతో ఛ అనుకుంటూ బైక్ ఆపి అసహనంగా సిగ్నల్ కోసం చూస్తూ నించున్నాడు. ఇంతలో రోడ్కి ఆపోజిట్లో ఒక రెస్టారెంట్ బయట నిలబడి లోపలికి చూస్తూ ఉన్నారు ఇద్దరు చిన్నారులు. వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది ఫుడ్ తిని 2-3 రోజులవుతుంది అని. అందుకే లోపల తింటున్న వాళ్ళని చూస్తూ నోరు చప్పరించుకుంటూ నిలబడి ఉన్నారు. ఇంతలో లోపల నుండి వచ్చిన మేనేజర్ వాళ్ళని చూసి, ఏం చేస్తున్నారు ఇక్కడ నిలబడి, వెళ్ళండి ఇక్కడ నుండి అని కసిరాడు. దాంతో భయం వేసి బయటకు వచ్చారు వాళ్ళు. అది చూసి అతను లోపలికి వెళ్ళిపోగా వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు కడుపు ఆకలిని తట్టుకోలేక ఒకరి వైపు ఒకరు చూసుకొని మళ్ళీ మెల్లగా వెళ్ళి గ్లాస్ డోర్ నుండి చూస్తూ నించోగా లోపలికి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, బయటకు వచ్చేవారు వస్తున్నారు. కానీ వాళ్ళని పాపం అనుకొని టిఫిన్ పెట్టించేవాళ్ళు కానీ అసలు పట్టించుకునేవాళ్ళు కానీ లేరు. ఇంతలో మళ్ళీ వచ్చిన మేనేజర్, మీరు మళ్ళీ వచ్చారా అంటూ ఈసారి కోపంగా ఇద్దరిని చెరొక చేత్తో లాగి బయటపడేశాడు. అప్పుడే కారులో అటు వెళుతున్న సంచిన కారు ముందుగా పడ్డారు దాదాపుగా వాళ్ళు. పిల్లలు పడడం లాస్ట్ మినిట్లో చూసిన ఆమె వెంటనే బ్రేక్ వేసి కారు ఆపగా వాళ్లనే చూస్తున్న గోపి అంటూ మేనేజర్ మీద అరిచి బైక్ దిగి అవతలికి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరూ చూస్తూ కొద్దిలో ప్రమాదం తప్పింది అనుకుంటూ ఉండిపోయారు. వెంటనే కంగారుగా కారు దిగిన సంచన ఆ పిల్లలిద్దరినీ లేపి, అయ్యయ్యో దెబ్బలు తగిలాయా అంటూ తన కారులో ఉన్న టిష్యూస్ తీసి తుడుచుకోమని వాళ్ళకి ఇచ్చి వెళుతున్న మేనేజర్ని ఆగు అని పిలిచింది. ఆ పిలుపుకి వెనక్కి తిరిగిన మేనేజర్, ఎవరిని, నన్నేనా అని అడిగాడు. నిన్ను కాకపోతే నీ తాతను అనుకున్నావా అంటూ కోపంగా దగ్గరికి వెళ్ళి అతని చెంపని పగలగొట్టింది. అనుకోని ఆ సంఘటనలో ఆడవాళ్ల చేతి నుండి వచ్చే దెబ్బకి అంత నొప్పి ఉంటుంది అని తెలిసిన అతను ఆహా అంటూ అరుస్తూ చెంప మీద చేయి పెట్టుకొని, ఎంత ధైర్యం నీకు, నన్నే కొడతావా అని ఇంకొక అడుగు ముందుకు రాగా అతని ఇంకో చెంపని కూడా పగలగొట్టి, ఇప్పుడు అర్థమైందా నాకెంత ధైర్యం ఉంటుందో అని అడిగింది. దాంతో వెనక్కి తగ్గి, మేడం నేనేం చేశానని కొడుతున్నారు అని అడిగాడు ఏడుపు మొహంతో. ఏం చేశావా, అంత చిన్నపిల్లల్ని రోడ్డు మీదకి తోస్తే వాళ్ళు వెహికల్స్ కింద పడితే ఎవరిది బాధ్యత, వాళ్ళకేమైనా అయితే అంటూ అతని కాలర్ పట్టుకుంది ఆవేశంగా. దాంతో మరింత భయపడి, మరేం చేయమంటారు మేడం, ఎంత చెప్పినా వాళ్ళు వదిలిపోకుండా లోపలికి చూస్తున్నారు. అలా అయితే మా కస్టమర్స్ కంప్లైంట్ చేస్తారు కదా, అందుకని వాళ్ళ ప్రాణాలు తీస్తావా ఈడియట్ అంటూ మళ్ళీ కొట్టడానికి చేయి ఎత్తిన ఆమెని, మేడం ప్లీజ్ మేడం, అందరిలో కొట్టి నా పరువు తీయకండి అని బిక్కమొహం వేయడంతో, ఇప్పుడు మర్యాదగా ఈ పిల్లల్ని తీసుకువెళ్ళి లోపల కూర్చోపెట్టు, నేనొస్తున్నాను అని చెప్పింది. మేడం వాళ్ళని లోపలికి తీసుకువెళితే మా సార్ నన్ను జాబ్ నుండి తీసేస్తారు. తీసుకువెళ్ళకపోతే నీ హోటల్ మూతపడేలా నేను చేస్తాను. అప్పుడు మీ సార్ కూడా ఖాళీగా ఉంటాడు నీతో పాటు. అంటే జరిగింది మొత్తం నేను వీడియో తీశాను. సో అది తీసుకువెళ్ళి మీడియాకి ఇస్తాను. అప్పుడు చూద్దాం మీ రెస్టారెంట్ ఎలా ఉంటుందో. అయ్యో మేడం అంత పని చేయకండి, నా ప్రాణాలు కూడా పోతాయి. అయితే మర్యాదగా వాళ్ళని తీసుకువెళ్ళి లోపల కూర్చోపెట్టు. అలాగే మేడం అంటూ ఏ చేత్తో వాళ్ళని తీశాడో ఆ చేత్తోనే మర్యాదగా తీసుకువెళ్ళి ఒక టేబుల్ ముందు కూర్చోపెట్టాడు. ఆ తర్వాత తన కార్ పార్క్ చేసి సంజు కూడా లోపలికి వెళ్ళగా బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నారు పిల్లలిద్దరూ. మేనేజర్ మీద చేయి చేసుకునేటప్పుడే అక్కడికి వచ్చిన గోపి ఆమె స్పీడ్కి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అక్కడే ఆగిపోతే నిమిషంలో అతనికి బుద్ధి చెప్పి అతని మళ్ళీ పిల్లల్ని లోపలికి తీసుకువెళ్లేలాగా చేసిన ఆమెని చూస్తూ, అమ్మని ఇది ఇప్పటి వరకు మెంటల్ది మాత్రమే అనుకున్నా, కానీ పెద్ద కంచిలా ఉందే, నిమిషంలో వాణ్ణి గడగడలాడించింది అనుకుంటూ ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత తను వెనకే వెళ్ళి మిర్రర్కి బయట నిలబడి చూస్తూ ఉండగా, ఏంట్రా అలా చూస్తున్నారు, భయం వేస్తుందక్కా. ఎందుకు భయం, నేనున్నాను కదా, మీకేం కావాలో చెప్పండి అని అడిగింది చైర్లో కూర్చుంటూ. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక మొహాలు చూసుకోవడం చూసి తనే ఆర్డర్ ఇచ్చింది. కాసేపటికి ఆర్డర్ రాగా వాళ్ళని హ్యాండ్ వాష్ చేసుకుని రమ్మని చెప్పి తర్వాత వాళ్లతో పాటు తను కూడా తింటూ వాళ్ళ గురించి వివరాలు కనుక్కుంది. ఆ తర్వాత వాళ్ళకి కావలసినవన్నీ పెట్టించి వాళ్ళు సంతృప్తిగా తిని, ఇక చాలక్క
అన్న తర్వాత బిల్ పే చేసి బయటకు వస్తూ, ఇంకెప్పుడైనా ఎవరినైనా ఇలా చేస్తే ఐ విల్ సూ యూ అని వార్నింగ్ ఇచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి వాళ్ళని కార్ ఎక్కించింది. అది చూసి వాళ్ళు రావడం చూసి పక్కకి తప్పుకొని నిలబడిన గోపి, ఇదేంటి వాళ్ళని ఎక్కించుకు వెళ్తుంది, కొంపతీసి ఇది చిన్నపిల్లల్ని అమ్మేసి బ్యాచ్ కాదు కదా అనుకున్నాడు. హలో మిస్టర్ జైస్వాల్, నేను సంజయ్ని మాట్లాడుతున్నాను అని జరిగింది మొత్తం చెప్పి, ఆ పిల్లలిద్దరినీ మీ ఆర్ఫన్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నాను. దాంతోపాటు డొనేషన్ కూడా డాడీ ఇస్తారు. మీరొకసారి మా ఇంటికి రండి అని అతనితో మాట్లాడి కాల్ కట్ చేసి కార్ ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఓ, ఆర్ఫన్కి కాల్ చేసిందా అంటూ గోడ పక్కన నుండి పక్కకి వచ్చిన గోపి, దీనిలో ఇలాంటి షేడ్ ఒకటి ఉందా, కాసేపు మేనేజర్తో 3 చెరువుల నీళ్లు తాగించింది అని నవ్వుకొని, పర్లేదు అనుకొని టైం చూసుకొని, దేవుడా టైం అయిపోయింది అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పొద్దున్నే శ్రావణితో చిన్న చిన్న వర్కౌట్స్ చేయించి తరువాత ఆమెని స్నానం చేసి రమ్మని చెప్పి తను కిచెన్లోకి వెళ్ళాడు అభి. ఇంతలో లలిత వచ్చి, శ్రావణి శ్రావణి అని పిలిచింది. అది ఫ్రెష్ అవుతుందా ఆంటీ అన్న అభి వాయిస్ కిచెన్ నుండి రావడం చూసి అటువైపు వెళ్ళి, అభి ఏం చేస్తున్నావు అని అడిగింది లలిత. వంట మనిషి ఈరోజు రాదా ఆంటీ, ఏదో హెల్త్ ప్రాబ్లం అంట, సో టిఫిన్ పాలు రెడీ చేస్తున్నాను మీ అమ్మాయికి అంటూ దోశ వేయడం మొదలుపెట్టాడు. ఏంటి, నువ్వు ఇంట్లో పని చేస్తున్నావా? ఇది నిజంగా వండర్ అభి. ఇంతకుముందు కనీసం కిచెన్ వైపు కూడా చూసేవాడివి కాదు. మీ డాడీ పెట్టిస్తేనే తినేవాడివి ఫుడ్ కూడా అంటూ అతని చేతిలో తను తెచ్చిన బాక్స్ పెట్టి తను టిఫిన్ రెడీ చేసింది. లైఫ్ మొత్తం ఎప్పుడూ ఒకేలా ఉండదని నేను కూడా తెలుసుకున్నాను ఆంటీ అంటూ ఆమె తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసిన అభికి దానిలో చలివిడి కనబడితే, ఏంటంటే ఇది అని అడిగాడు. చలివిడబి, కడుపుతో ఉన్న వాళ్ళకి అది చేసి పెడితే చలవ చేస్తుంది, అందుకే శ్రావణి కోసం చేసుకువచ్చాను. అవును, నువ్వెప్పుడు నేర్చుకున్నావు కిచెన్లో పని? వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంట్లోనే ఉంటున్నాను కదా ఆంటీ, మీ అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను. అయితే ఇంకేం, శ్రావణి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. హా, తను తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, కానీ ఆ మేడం గారికి చేతులు దురద కదా, సో నో ఛాన్స్. అది నిజమే. అదే ఇంకొక అమ్మాయి అయితే ఎప్పుడెప్పుడా అనుకునేది, కానీ శ్రావణికి అలాంటివి తెలియదు అంటూ టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెడుతుండగా, పిన్ని నువ్వెప్పుడొచ్చావు అంటూ భారంగా మెట్లు దిగుతున్న ఆమెని చూసి, ఏమైందే, ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు ఎదురు వెళ్ళి తనని తీసుకువస్తూ. కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అభిగారు అంటున్న ఆమెని సోఫాలో కూర్చోపెట్టి తను కింద కూర్చొని కాళ్ళు నొక్కుతూ, కొత్త కదా, అలవాటయ్యే వరకు అలాగే ఉంటుంది, కంగారు పడకు. అయ్యో అభిగారు, మీరెందుకు నా కాళ్ళు పట్టుకుంటున్నారు అని అడిగింది కంగారుగా కాళ్ళు వెనక్కి లాక్కుంటూ. అరే ఏంటది, అలా సడన్గా నువ్వు అలాంటి పనులు చేయకూడదు. మరి మీరు నా కాళ్ళు వదలండి. నేను నీ కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన భూకంపం రాదు, కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఆమెతో మాట్లాడుతూ తన కాళ్ళు కాసేపు నొక్కి ఆ తర్వాత ఓ టబ్లో హాట్ వాటర్ తెచ్చి దానిలో ఆమె కాళ్ళు పెట్టి, నువ్వు రిలాక్స్ అవుతూ ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ పైకి వెళుతూ, ఆంటీ దానికి టిఫిన్ పెట్టండి, నేను వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చి పాలు హీట్ చేసి ఇస్తాను అని చెప్పాడు. అలాగేలే, నువ్వు వెళ్ళిరా అని అతన్ని పంపించి ముందుగా తను తెచ్చిన చలివిడి తినిపించి దాని గురించి చెప్పింది లలిత. దానిని తింటూ, పుట్టింటి వాళ్ళు దగ్గర లేకపోయినా ప్రతి నిమిషం అంతకంటే ఎక్కువ చూసుకుంటున్న నీ రుణం తీర్చలేని పిన్ని అంటున్న శ్రావణి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, పిన్ని అంటూనే మళ్ళీ రుణం అంటావేంటమ్మా, నిజానికి నేనే నీకెప్పుడో రుణపడ్డాను, అందుకే ఇవన్నీ చేస్తున్నాను. నీకు ఇవన్నీ చేయాలని ఉంది కాబట్టే నాకు పిల్లలు లేకుండా చేశాడేమో దేవుడు అనిపిస్తుంది అంటూ ఆమె నుదుటికి ముద్దు పెట్టి ఆ తరువాత ముందు తడిగా ఉన్న ఆమె జుట్టుకి సాంబ్రాణి వేసి టిఫిన్ పెట్టి తనతో మాట్లాడుతూ ఉండగా ఫ్రెష్ అయి కిందికి వచ్చిన అభి, శ్రావణికి శ్రీమంతం చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకొని రేపు అందరూ వస్తున్నారా ఆంటీ అని చెప్తాడు లలితకి. అవునా అంటూ నవ్వుతూ శ్రావణికి మెటికలు విరిచి, ఈ విషయం గురించి నేనే మీ డాడీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అభి. చిన్నగా నవ్వుతూ శ్రావణికి పాలు హీట్ చేసి తీసుకువచ్చి ఆమె పక్కన కూర్చొని గ్లాస్ తనకి ఇచ్చాడు. ఇప్పుడే టిఫిన్ చేశాను అభిగారు, పర్లేదు నిదానంగా మాతో మాట్లాడుతూ తాగు అంటూ బలవంతంగా గ్లాస్ ఆమె నోటి దగ్గర పెట్టి శ్రీమంతం ప్లానింగ్ గురించి లలితకి చెప్తూ ఉండగా ఆమె వెళ్ళి అభికి కూడా టిఫిన్ పెట్టుకొని తీసుకువచ్చి ఇస్తూ, అవును, వచ్చిన దగ్గర నుండి నాకు ఇంట్లో ఇంకో మనిషి కనబడడం లేదేంటి అని అడిగింది.
వాడి మధ్య ఇంట్లో ఉంటున్న మాకు కూడా తక్కువగానే కనబడుతున్నాడు. వీకెండ్ కదా, అప్పుడే లేవడు. 10 అవుతున్నా లేవకపోవడానికి రాత్రి మొత్తం ఏం పని చేస్తున్నాడేంటి? ఆ రాత్రంతా గర్ల్ ఫ్రెండ్తో నైట్ అవుట్స్ చేసేసి వస్తున్నాను, మీకు తెలీదా? అంటూ హాల్లోకి వచ్చాడు గోపి. అతని మాటలకి శ్రావణి అభి చిన్నగా నవ్వుకుంటే, నీ దగ్గర వెటకారం మామూలుగా లేదబ్బాయి అంది మూతి తిప్పుతూ. మన దగ్గర వెటకారాలుండవాంటి, అంతా గొడ్డుకారమే, తగిలిందంటే సర్రున మంటకిపోద్ది. ఆ తెలుస్తుందిలే, ఇలా అయితే రేపు వచ్చేది రావడమే రిటర్న్ టికెట్ తీసుకుంటుంది, జాగ్రత్త. ఆ పోయే వాళ్ళని మనమెక్కడ ఆపుతాము, నచ్చిన వాళ్లే మనతో ఉంటారు అంటూ కిచెన్లోకి వెళుతూ, నేను కాఫీ పెట్టుకుంటున్నాను, మీకు కూడా కావాలా అని అడిగాడు. నాకొద్దులే బాబు, నేనింకొంతకాలం బ్రతకాలి. అసలే మీ అంకుల్ నోట్లో నాలుక లేని బిడ్డ, నేను పోతే ఎలా బ్రతుకుతాడు? శ్రావణి, మీ బాబాయ్కి టిఫిన్ పని చూసేసి వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి? నా కాఫీ తాగితే పోతుందనా అని? ఆ మాత్రం భయం ఉండాలే అని కిచెన్లోకి వెళ్ళాడు గోపి. ఆ వెంటనే అభి వైపు తిరిగి, అభిగారు, నేను కూడా కాఫీ తాగుతాను అని అడిగింది శ్రావణి. ఆమె అలా కళ్ళు చిన్నవి చేసి ముద్దుగా బ్రతిమలాడుతున్నట్టుగా అడుగుతుంటే, కాదు అనలేక, ఈ ఒక్కరోజుకి తాగు, కానీ రోజు వద్దు. హా అలాగే, సరే ఉండు, వాడికి చెప్పేసి వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళాడు అభి. తన ప్లేట్ సింక్లో వాష్ చేసి పెడుతూ, రే శ్రావణికి కూడా కాఫీ అంట పెట్టు అని చెప్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ పాకెట్ నుండి తీసి నెంబర్ చూసి ఒకసారి గోపి వైపు చూసి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అభి, ఏం చేస్తున్నారు? శ్రావణి ఎలా ఉంది? బాగుంది. నువ్వేంటి ఇంటికి రావడం లేదు? త్వరలో యుఎస్ వెళ్ళిపోతున్నాం కదా, డాడీకి ఏవో పనులున్నాయంటేను హెల్ప్ చేస్తున్నాను. ఓ ఇంకేంటి అంటూ గోపి వైపు చూశాడు. తను మాట్లాడుతున్నదేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు అతను. 2 రోజుల్లో శ్రావణికి శ్రీమంతం సంజు, అంకుల్కి కూడా కాల్ చేస్తాను, మీరందరూ రావాలి. ఓ రియలీ? ఖచ్చితంగా వస్తాం అభి. ఇంకా అంటూ కౌంటర్ పక్కన నించొని మాట్లాడుతున్నాడు అభి. కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు గోపి. అభి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు సంజు. నీ పక్కన గోపి ఉన్నాడా? అయితే కొంచెం దూరం రా. అలాగే అంటూ కిచెన్ నుండి బయటకు వెళ్ళాడు అభి. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి నాతో? అభి, గోపి నీతో చెప్పాడో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నీకు చెప్పాలనుకుంటున్నాను. దేని గురించి? మొన్న దీవాళీ రోజు అంటూ తను గోపికి ప్రపోజ్ చేసిన విషయం చెప్పింది సంజన. మరి వాడేమన్నాడు? ఏమనలేదు. అసలు దాన్ని ఎలా తీసుకున్నాడో అర్థం కావడం లేదు. గోపి నన్ను అవాయిడ్ చేస్తూ కేర్లెస్గా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. అయినా కూడా ఎందుకో నన్ను కేర్ చేయని వాడితో నాకేంటి అన్న ఫీలింగ్ కూడా రావడం లేదు. కానీ ఈ విషయంలో వాడు కాకుండా వేరే ఎవరూ కూడా ఏం చేయలేరు సంజు. నిజమే కావచ్చు, బట్ తనకి నేను చెప్పిన టైం కూడా అయిపోవచ్చింది. నేను వెళ్ళిపోయేలోపు రిప్లై ఇవ్వమన్నాను, కానీ గోపి ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు అంది బాధగా. ఆమె బాధ తెలుస్తున్నా ఈ విషయంలో గోపిని ప్రెషర్ చేయడం ఇష్టం లేదు అభికి. అవతల ఆమె గ్యాప్ ఇవ్వడంలోనే తెలుస్తుంది తను ఏడుస్తుంది అన్న విషయం. ఎలా తన ప్రాబ్లం సాల్వ్ చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయాడు అభి. ఇంతలో వెక్కిళ్ళు వినబడటంతో, సంజు ప్లీజ్ కంట్రోల్ అని తన బాధని చూడలేక ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, నేను నీతో మాట్లాడాలి, రేపు ఈవినింగ్ కలుద్దాం అని చెప్పాడు. అలాగే అని కాల్ కట్ చేసింది ఆమె. అభి లోపలికి వచ్చేటప్పటికి టీవీ చూస్తున్న శ్రావణికి కాఫీ కప్ అందించి తను సింగిల్ సీటర్లో కూర్చొని కాఫీ తాగుతూ ఫోన్ చూసుకుంటూ కనపడ్డాడు గోపి. ఆ తర్వాత శ్రావణి వైపు చూసిన అతనికి ఆమె ఒక చేత్తో కాఫీ తాగుతూనే ఇంకో చేత్తో తన పొట్టని గీరుకోవడం చూసి, ఏమైంది, ఎందుకు అలా అంటున్నావు అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏమో తెలీదు అభిగారు, దురదగా ఉంది. అవునా అంటూ ఆమె చేయి తీసేసి తన చేత్తో తడుముతూ ఉండగా తలెత్తి చూసిన గోపి, రే అలా గోక్కూడదు, లేదంటే స్ట్రెచ్ మార్క్స్ పడతాయి అని చెప్పాడు. అవునా, నీకెలా తెలుసురా ఆ విషయం? రీల్స్లో ఈ మధ్య వచ్చేవన్నీ అవే, కేరింగ్ హస్బెండ్ అనే పేరుతో అని చెప్పాడు గోపి. ఓహో, అలాంటి రీల్స్ నువ్వు బాగా చూస్తావు అనుకుంటా కదా. రే ఊరికే అన్నాను కానీ త్వరగా కానివ్వు, మనకి బయట పనుంది, వెళ్ళొద్దాం. మరి తను? ఆంటీని పిలుద్దాంలే.
అవును, ఎలాగో మనం పిలవకపోయినా వస్తుంది, పనేమీ లేదు కదా. పాపం అంకుల్ ఈవిడ్ని ఎలా తట్టుకుంటున్నారో. ఎందుకురా మీ ఇద్దరు పిల్లి ఎలుకలాగా ఒకరంటే ఒకరికి పడదు అని అడిగాడు చిన్నగా నవ్వుతూ అభి. అది ఆమెనే అడగాలి, నన్ను కాదు. ఎందుకంటే ఎప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి అనకపోతే ఆమెకి నిద్ర పట్టదు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు గోపి. ఎప్పటిలాగానే సంజన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అభి. ఇంతలో పక్కన చిన్న బేబీతో ఇద్దరు పేరెంట్స్ ఆడుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటారు. అది చూసి కొన్ని రోజుల తర్వాత నా బేబీ కూడా అలా నా చేతుల్లోనే ఉంటుంది అనుకుంటూ నవ్వుతూ ఆ బేబీనే చూస్తూ ఉండగా వైట్ డ్రెస్లో హెయిర్ లీవ్ చేసి అక్కడికి వస్తుంది సంజు. రావడమే సారీ లేట్ అయ్యానా అని అడిగింది. ఇట్స్ ఓకే అని. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది సంజు? ఫైన్ అభి. ఏదో మాట్లాడాలన్నావు? ఏమైనా తింటావా? నో థ్యాంక్స్. సరే అయితే అసలు విషయానికి వస్తాను. నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అదేంటభి అలా అడుగుతున్నావు? లవ్ చేయకుండా అలా ఎందుకు చెప్తాను? నిజమే కావచ్చు సంజు, బట్ యాక్సిడెంట్ తర్వాత నీకిది ఇంకో కొత్త లైఫ్ కాబట్టి నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావు. మరి యాక్సిడెంట్కి ముందు లైఫ్ గురించి నీకేమైనా ఐడియా ఉందా? అంటే మేబీ అప్పుడు నువ్వు ఎవరినైనా లవ్ చేసి ఉంటే? చేశానా? ఆశ్చర్యం ఆమె కళ్ళలో. ఉంటే ప్లీజ్ అభి, నా లైఫ్ గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు. సో నువ్వే అలా క్వశ్చన్ రైజ్ చేస్తుంటే నాకు భయంగా ఉంది. నిజం చెప్పు అంటూ టెన్షన్గా అతని చేతులు పట్టుకుంది. ఒకవేళ చేసి ఉంటే ఏం చేస్తావు సంజు? నో అభి, అలా జరగడానికి వీల్లేదు. నేను అలా చేసి ఉంటే నాకు గుర్తుండేది కదా. ఏది మర్చిపోయినా ప్రేమించిన మనిషిని మర్చిపోలేం కదా. పైగా పైగా డాడీ వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు. అంటే నేను అలా చేయలేదనే కదా అర్థం. చిన్నగా నవ్వి, నీకు గుర్తులేదేమో సంజు, నువ్వు పేరెంట్స్ని మర్చిపోయావు. అలాంటిది లవ్ చేసిన పర్సన్ నీకెలా గుర్తుంటాడు చెప్పు? అతను చెప్పేది కూడా నిజమే అనిపించడంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకి బాధగా. అది చూసి సంజు ఏంటిది? నేను నిన్ను బాధపెట్టడానికి ఇక్కడికి రమ్మని చెప్పలేదు. నీ బాధ నాకు అర్థమవుతుంది. అలాగే గోపి మీద నీ ప్రేమ కూడా నాకు అర్థమవుతుంది. అందుకే దానికి సొల్యూషన్ చూపించడానికి వచ్చాను. ఎందుకంటే నిజమేది కూడా ఎక్కువ రోజులు దాగదు. అందుకే ముందు అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా నీలో ఇదే క్లారిటీ ఉంటే నీ నిర్ణయానికి నేను తోడుంటాను అంటూ ఆమె చేతిని చిన్నగా నొక్కాడు. థ్యాంక్ యూ అభి అంటూ కన్నీళ్లు తుడుచుకొని, ప్లీజ్ అభి ఇప్పటికైనా నా గురించి పూర్తిగా చెప్పు అని అడిగింది ఆరాటంగా. చెప్తాను వెయిట్ అంటూ ఫస్ట్ ఆమె కోసం జ్యూస్ తెప్పించి వాటిని తాగమని చెప్పి తను కూడా తాగుతూ, అంకుల్ వాళ్ళు జరిగింది నీకు చెప్పకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు సంజు. వాటిలో ముఖ్యమైనది నీ హెల్త్. ఇప్పుడిప్పుడే యాక్సిడెంట్ నుండి బయటపడుతున్నావు. నీ వర్స్ట్ టైంలో వాళ్ళు నువ్వు బాధపడ్డం చూశారు. అందుకే మళ్ళీ నువ్వు బాధపడ్డం చూడలేక చెప్పకపోయి ఉండొచ్చు. అభి, నేను నిజంగా ఎవరినైనా ప్రేమించి ఉంటే ప్లీజ్ అదెవరో చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను సంజు. అతను ఏం చెప్పడానికి తనని అలా ప్రిపేర్ చేస్తున్నాడో అర్థం కాక అనుమానంగానే అంది సంజు. సంజు, యాక్సిడెంట్కి ముందు నువ్వు లవ్ చేసింది ఎవరినో కాదు అని దీర్ఘశ్వాస తీసుకొని నన్నే అని చెప్పాడు భారంగా. వాట్? కళ్ళు పెద్దవి చేసింది సంజు. అవును సంజు, నన్నే నువ్వు లవ్ చేసింది. అది కూడా 4 years నుండి. ఎంతో ప్రాణంగా ఉండేవాళ్ళం. కానీ నువ్వు చేసిన ఒకే ఒక పెద్ద తప్పు మన దారులు వేరు చేసి మన లైఫ్ ఆగిపోయేలా చేసింది. అప్పటికే కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతుంటే అంతగా ఏం చేశానభి అంటూ అతని చేతుల్లో నుండి తన చేతులు వెనక్కి తీసుకుంది. దాంతో యాక్సిడెంట్ వరకు జరిగింది మొత్తం చెప్పి నన్ను ఎలాగైనా సాధించుకోవాలనే పంతంతో కోపంతో ఆ రోజు రాత్రి వద్దు అంటుంటే అక్కడి నుండి బయలుదేరావు. అప్పుడు యాక్సిడెంట్ అయింది నీకు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు అని చెప్పి ఆపాడు. కాసేపు మౌనం తర్వాత నేను ఇంత నీచమైన పని చేశానా అని అడిగింది అసహ్యంగా మొహాన్ని పెట్టుకుంటూ. భారంగా నిట్టూర్చి అవును అన్నట్టు తల ఊపాడు అభి. ఛీ, జరిగింది వింటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉందభి అంటూ తలదించుకుంది ఏడుస్తూ. సంజు ప్లీజ్ కంట్రోల్. జరిగిపోయింది గుర్తు చేసుకుని బాధపడ్డం కాదు, జరగబోయేదాన్ని గురించి ఆలోచించాలి. నిజం చెప్పభి, నీకు నేనంటే కోపం లేదు కదా అని అడిగింది కన్నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ. నిజం చెప్పాలి అంటే ఉండేది. నువ్వు అలా చేసినందుకు నీ మీద, నా వల్ల ఒక అమాయకురాలి జీవితం నాశనమైనందుకు నా మీద కూడా కోపం ఉండేది. కానీ తర్వాత ఆలోచించాను, నువ్వు చేసింది తప్పైనా కూడా అది నా కోసమే, నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో చేశావని అర్థం చేసుకున్నాను.
అలా అని నువ్వు చేసిన దానికి శ్రావణికి శిక్ష వేయలేకపోయాను. ఏడుస్తూ అతని చేతిని పట్టుకొని, ఐఎమ్ సారీ అభి, నా వల్ల నువ్వు ఇంత బాధపడ్డావు అని చెప్పింది బాధగా. ఇట్స్ ఓకే, ఇప్పుడు విషయం అది కాదు అంటూ ఉండగా ఇందాక అభి చూసిన పాప తప్పటడుగులు వేసుకుంటూ అక్కడికి వచ్చింది అభి దగ్గరికి. తనని చూసి మాట్లాడడం ఆపేసి నవ్వుతూ ఆ బేబీని ఎత్తుకున్నాడు అభి. హౌ క్యూట్ అంటూ అభి చేతుల్లో ఉన్న బేబీని చూసి నవ్వుతూ తన బుగ్గల్లాగింది సంజు. హా, చాలా చాలా క్యూట్గా ఉంది. నా బేబీ కూడా శ్రావణిలాగా అందంగా ఉంటుంది అనుకొని నవ్వుకున్నాడు. ఇంతలో పాప వాళ్ళ మమ్మీ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసుంటే అంటూ బేబీని తీసుకుంది. ఇట్స్ ఓకే, అదేం లేదు, మీ పాప బాగుంది అంటూ తన బుగ్గలు స్మూత్గా లాగి లవ్ యూ అంటూ తన అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు అభి. ఆమె చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోగా, అభి నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా అని అడిగింది సంజు. హా, చాలా ఇష్టం. అందుకేనేమో నేను అడగకుండా అనుకోకుండానే దేవుడు నన్ను డాడీని చేస్తున్నాడు అన్నాడు. యా, కానీ ఆ బేబీని నువ్వు నా నుండి ఎక్స్పెక్ట్ చేసి ఉంటావు కదా అభి. సంజు, నేను నీ నుండి బేబీని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నీకు ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా ఆ థాట్ని తీసేసేవాణ్ణి. అయినా అవన్నీ మాట్లాడుకోవడంలో ఇప్పుడు అర్థం లేదు. లీవ్ ఇట్. మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకు జరిగింది మొత్తం తెలుసు కాబట్టి బాగా ఆలోచించి నువ్వు ఒక నిర్ణయానికి వస్తే నేను గోపితో మాట్లాడతాను. నేను ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే అన్నీ క్లారిఫై అయితేనే మంచిది అని. లేదంటే రేపు గోపి ఒప్పుకొని మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు జరిగినవి గుర్తు వచ్చి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని. అలాగే వాడు మనిషే కదా సంజు, ఆ తర్వాత ఏదైనా జరుగుతుందేమో అని భయమో లేదంటే ఆలోచన ఉండడం సహజం. అందుకే నువ్వన్నీ తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే మీ పెళ్లి వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. అందరూ హ్యాపీగా ఉంటారు. అలాగే అభి, థ్యాంక్ యూ. నా కోసం, నా లైఫ్ కోసం ఇటు అటు కూడా నువ్వు సఫర్ అయ్యావు. అదేం లేదు సంజు, నువ్వు దాని గురించి వదిలేసి నీ నిర్ణయం ఏంటో చెప్పు. అలాగే అభి, ఓకే నేను వెళ్తాను, ఇప్పటికే లేట్ అయింది. శ్రావణి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బాయ్. అభి వెళ్ళేటప్పటికి లేట్ అవ్వడంతో శ్రావణి గోపి ఇద్దరూ కింద లేకపోవడంతో ఓహో చాలా లేట్ చేసినట్టున్నాను అనుకుంటూ డోర్ లాక్ చేసి ముందుగా గోపి దగ్గరికి వెళ్ళాడు. అతను ఫోన్ చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు. కొంచెం పనుండి బయటకు వెళ్ళాను, మీరు తినేశారా అని అడిగాడు. నేను తిన్నాను కానీ శ్రావణి పాలు తాగలేదు. అవునా, టైం చాలా అయింది కదా. అది ముందు తెలీదా నీకు? ఓకే ఓకే నేను చూస్తానులే, నువ్వు త్వరగా పడుకో, రేపు మార్నింగ్ మనం స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి గుడ్ నైట్ అంటూ డోర్ ముందుకు లాగి అక్కడి నుండి పైకి వెళ్ళాడు. అభి తన రూమ్లోకి వెళ్ళేటప్పటికి అటువైపు తిరిగి నించుని ఉంది శ్రావణి. ఏంటే నువ్వింకా పాలు తాగలేదంట? టైం ఎంతైందో తెలుస్తుందా నీకు? ఎన్నిసార్లు చెప్పాను ఈ సమయంలో టైం టు టైం అన్నీ చేయాలని అంటూ తన చేతికి ఉన్న వాచ్ తీసేసి షర్ట్ విప్పుతున్న అభి మాటకి వెనక్కి తిరిగి చూసింది శ్రావణి. షర్ట్ హ్యాంగ్ చేసి ఆమె వైపు చూసిన అభి శ్రావణికి వెనుకగా గోడకి ఉన్న తన ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అందమైన హ్యాండ్మేడ్ వాల్ హ్యాంగింగ్ మధ్యలో నవ్వుతూ ఉన్న తన చిన్నప్పటి ఫోటో అది. ఏంటి ఇది, ఎక్కడ దొరికింది నీకు అంటూ దాని దగ్గరికి వెళ్ళి చేత్తో తడుముతూ అడిగాడు. పాత వస్తువులన్నీ స్టోర్ రూమ్లో ఉంచారు కదా, అది సాయంత్రం దులిపిస్తుంటే వాటిలో నాకు ఇది దొరికింది. చాలా బాగుంది కదా, అందుకే అలా చేశాను. నచ్చిందా మీకు? నాకు అబ్బాయి అంటూ పుడితే తను ఇలాగే మీలా అందంగా ఉండాలి. అందుకే రోజూ లేవగానే ఈ ఫోటోని చూసేలా అక్కడ పెట్టాను. నవ్వుతూ ఆమెని దగ్గరికి తీసుకొని, కానీ నాకు అమ్మాయే కావాలే అంటూ ఆమె నుదుటిని ఢీకొట్టాడు చిన్నగా. కానీ నాకు అబ్బాయి కావాలభి గారు, అది కూడా మీలాగే. సరేలే అయితే రెండోసారి అమ్మాయిని కందాం అంటూ ఆమె చెంపల మీద మెల్లగా నిమిరాడు. దాంతో అభిగారు అంటూ వెనక్కి జరగబోయింది ఆమె. వెంటనే తనని పట్టుకొని ముందుకి లాక్కుంటూ, ఎక్కడికి వెళుతున్నావు? అసలు రేపటి నుండి మన మధ్యలో అన్నీ తగ్గిపోతాయి. అసలు పనికి కూడా కుదురుతుందో లేదో, అందుకే ఈరోజు అంటూ ఆమె పెదవులని చూస్తూ ముందుకి వంగాడు అభి. టెన్షన్గా డ్రెస్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది శ్రావణి. ఆమెలో ఆ టెన్షన్ పోయేలా ముందుగా మూసిన ఆ కళ్ళ మీద ముద్దు పెట్టి ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకువెళ్ళాడు. అభిగారు, మీరింకా భోజనం చేయలేదు. నాకిప్పుడు ఆ ఆకలి లేదు, వేరే ఆకలి ఎక్కువైంది అంటూ ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన చేరుతూ ప్రేమగా ఆమె కడుపులో ఉన్న బిడ్డని తడిమి,
నీకు ఇబ్బంది అయితే చెప్పు అని చెప్పాడు చిన్నగా చెవి దగ్గర. కళ్ళు వద్దన్న కిందకి వాలిపోతుంటే సిగ్గుగా మొహాన్ని పక్కకి తిప్పుకుంది శ్రావణి. జరిగిపోయిందంతా సంజుకి గుర్తు చేయడంలో అభి ఉద్దేశమేంటి? అలా చెప్పడం వల్ల ఏదైనా రివర్స్ అయ్యే అవకాశం ఉందా? అసలు అభి అంతగా శ్రావణి మీద చూపిస్తున్న ప్రేమ నిజమేనా? శ్రీమంతం కోసం చాలా హ్యాపీగా వస్తున్నారు అందరూ. మరి శ్రీమంతం ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా జరుగుతుందా? లేదంటే ఊహించనివే జరగడం లైఫ్ కాబట్టి ఏదైనా గట్టి ట్విస్ట్ దొరుకుతుందా? ఒకవేళ దొరికితే ఎవరి నుండి ఆ ట్విస్ట్? మీరేం జరగబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.